గోదావరి జలాలలో దొరికిన కాలారామమూర్తి చరిత్ర 2000 సంవత్సరాల కిందటి. కానీ మన మొఘల్ వాళ్ళ నుంచి రక్షించడానికి కొందరు రాజులు ఈ విగ్రహాలను తీసుకెళ్ళి గోదావరి నీటిలో ఉంటే ఒక భక్తునికి కలలో కనిపించి నన్ను తీసి ఇక్కడ నేను ఉన్నాను, నన్ను తీసి గుడి కట్టించుకో అని చెప్పినప్పుడు ఆ భక్తుడు వచ్చి ఇక్కడ ఈ గుడి కట్టించి చిన్నగా తర్వాత మన మహారాష్ట్రీయ మహారాజులు ఈ గుడిని పునరుద్ధరించినారు. ఈ కాలారామమూర్తి దర్శనం మనందరికీ సర్వత్రా సర్వవేళ రక్షదాయకం. ఈ దండకారణ్యంలో రామచంద్రమూర్తి, సీతమ్మ వారు, లక్ష్మణస్వామి ఇక్కడ అరణ్యవాసం చేసేటప్పుడు ఈ ప్రాంతంలో నివసించినారు. ఇక్కడ మనకు హనుమ ఉండడు. హనుమ తర్వాత వస్తారు. సీత అపహరణ తర్వాత మనం లక్ష్మణ రేఖ, అమ్మవారి పంచవటి దాచిపెట్టిన ప్లేస్ అన్నీ చూద్దాం.